నేను ఏదైతే క్వశ్చన్స్ క్విజ్ అడుగుతా అవే నేను మళ్ళీ అడుగుతా. ఓకే, సో వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్ విచ్ ఆర్ గోయింగ్ టు యూస్ టుడే దట్ ఇస్ కాల్డ్ ఆర్డినో యూనో. ఆర్డినో యూనోకి కంప్లీట్ గా 3 టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయి. P A D. P ల ఫస్ట్ లెటర్ P అంటే పవర్ పిన్, నెక్స్ట్ A అంటే అనలాగ్ పిన్స్. మనకి ఆర్డినో యూనోలో అనలాగ్ పిన్స్ ఎక్కడ ఉంటాయి? క్వశ్చన్ నెంబర్ 1 A0 నుంచి A5 వరకు ఉండే వాటిని మనం అనలాగ్ పిన్స్ అంటాం. నెక్స్ట్ ఏ తర్వాత వచ్చే లెటర్ ఏంది? D. D అంటే డిజిటల్ పిన్స్ 0 నుంచి 13 వీటిని డిజిటల్ పిన్స్ అంటారు. అనలాగ్ పిన్స్ కి డిజిటల్ పిన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే అనలాగ్ పిన్స్ లో మీకు నెంబరింగ్ ఉండదు, అంటే లైక్ ఒక 5-6 నెంబరింగ్ ఉండదు. అదే డిజిటల్ పిన్ లో మీకు నెంబరింగ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే అనలాగ్ పిన్ లో పవర్ పెడతారో ఎక్కువ పవర్ అనేది వెళ్తూ ఉండదు. అదే మీరు డిజిటల్ పిన్ లో నెంబర్ పెట్టారు 3 లో అయితే ఎంత పవర్ వల్ల అంతే పవర్ వెళ్తుంది. సో మీరు రెసిస్టర్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎల్ఈడికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పంపాలో మనకు తెలియదు. సో ఎక్కువ వెళ్ళిపోతే డ్యామేజ్ అవుతుంది. సో రెసిస్టర్ పెడితే ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళే ఎనర్జీని బ్యాలెన్స్ చేసి ఈక్వల్ గా మేనేజ్ చేస్తుంది. సో రెసిస్టర్ కి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇట్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఏం చేస్తారు? ఇట్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే రెసిస్టర్ ఉంటే వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతుంది, కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే ఏమైతే ఎల్ఈడి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రెసిస్టర్ పెట్టి మనం దాన్ని కూల్ చేస్తాం. సో అట్లాంటి ఆర్డినో యూనోతోనే మనం కంప్యూటర్ 21 యాక్టివిటీస్ చేసాం. సో అనలాగ్ పిన్స్ కి డిజిటల్ పిన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే మీకు వాచెస్ ఉంటాయి కదా, డిజిటల్ నెంబర్ వాచెస్ ఉంటాయి 1 2 3 లిమిట్స్, దాన్ని డిజిటల్ వాచెస్ అంటారు. అనలాగ్ వాచెస్ తెలుసా మీకు? ఇంట్లో ముళ్ళు ఉంటాయి, వాటిని అనలాగ్ వాచెస్ అంటారు. సేమ్ డిఫరెన్స్, అక్కడ నెంబరింగ్ ఉండదు, దీనికి కూడా నెంబరింగ్ ఉండదు. డిఫరెన్స్ అదే. ఓకేనా? అండ్ నెక్స్ట్ బ్రెడ్ బోర్డ్. మీరు అందరూ కూడా చేసే కామన్ మిస్టేక్ ఏంటో చెప్తారు. వైర్ ఇక్కడ పెడతారు, బల్బ్ ఇక్కడ పెడతారు. బ్రెడ్ బోర్డ్ లో ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది, సెంటర్ డివైడర్ అని. ఇది ఏం చేస్తా అంటే అప్పర్ పార్ట్ ని లోయర్ పార్ట్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. మీరు వాడితే కంప్లీట్గా ఈ పాత్ వాడాలి, లేకపోతే ఈ పాత్ వాడాలి. రెండు వాడితే రాదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ అయిపోయినాయి రెండు. అర్థమైందా? సో ఇక్కడ ఎల్ఈడి పెట్టి అదే లైన్లో బల్బ్ పెడితే అప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, ఎల్ఈడికి 2 ఉంటాయి టెర్మినల్స్, వర్టికల్, హారిజాంటల్. ఎందుకంటే కరెంట్ అనేది ఎప్పుడు కూడా 2 ways అనేది ఫ్లో అవుతుంది. ఒకటి వర్టికల్, ఇంకోటి హారిజాంటల్. నెక్స్ట్ వచ్చేసి పవర్ రేల్స్. పవర్ రేల్స్ అంటే మన డైలీ లైఫ్ లో పవర్ అంటే ఏం గుర్తుకొస్తుంది మనకి? పాజిటివ్, నెగిటివ్. సో బ్రెడ్ బోర్డ్ కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ ఏంటంటే మీరు పైన ఇక్కడ నెగిటివ్ ఇస్తే ఇది మొత్తం నెగిటివ్ అయిపోతుంది, ఇది పాజిటివ్ ఇస్తే ఇది మొత్తం పాజిటివ్ అయిపోతుంది. అది డిఫరెన్స్. ఓకే, ఇది చేస్తుండండి.